కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత సమస్యను తక్షణమే పరిష్కరించాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. వైసీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఒంగోలులో జరిగిన అన్నదాత పోరు కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ భవనం నుండి RDO కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో రైతులు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ రైతాంగాన్ని ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల పట్ల చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. అన్నదాత సుఖీభావ పథకం రైతుల కోసం కాదని తెలుగు తమ్ముళ్ల సుఖీభావ కోసం తీసుకువచ్చారని విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రేక్షకుడు పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. మార్కెట్ ద్వారా యూరియా విక్రయాలు జరపాలని, బ్లాక్ మార్కెట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో చుండూరి రవిబాబు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, లంకపోతు అంజిరెడ్డి, కటారి శంకర్, కొమ్మూరి రవిచంద్ర, ఆళ్ల రవీంద్రారెడ్డి, బొట్ల రామారావు, మహిళా అధ్యక్షురాలు దుంప రమణమ్మతో పాటు రైతు విభాగం నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. కూర్చోండి. ఈరోజు అందించడంలో పూర్తిగా వైఫల్యం చెంది నాటకాలు ఆడుతూ ఉంది. రైతు సంఘాలు, కౌలు రైతుల సంక్షేమ సంఘాలు అన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో 40% ఎరువుల కొరత ఉంది. యూరియా కానివ్వండి, DAP కానివ్వండి, కాంప్లెక్స్ కానివ్వండి, అంతా కూడా బ్లాక్ మార్కెట్కు వెళ్తూ ఉంది. సుమారు 300 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతూ ఉంది. ఈ వ్యవసాయ శాఖ మంత్రి ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై చేశారో చెప్పమనండి. ఎన్ని లక్షల కోట్లు ఈరోజు వీళ్ళు వెచ్చించారో చెప్పమనండి. ఈ రాష్ట్రంలో
సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉంది. వీళ్ళు 50% మార్కెట్కు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే 50% మార్కెట్ ద్వారా అక్కడ నుంచి మార్కెట్ కమిటీలు, అక్కడ నుంచి సొసైటీలు, ఎఫ్పిఓల ద్వారా రైతు భరోసా కేంద్రాలకు రైతులకు నేరుగా 50 రూపాయలకు తక్కువగా యూరియా అందించినటువంటి చరిత్ర ఉంది. ఈరోజు ఎందుకు ఈ ప్రభుత్వం ఆ విధంగా చేయలేకపోతున్నారు? ఇది అన్నదాత సుఖీభవ కాదు, తెలుగు తమ్ముళ్ళు సుఖీభవ. ఆ అన్నదాత ఈరోజు ఆకలికి అలమటిస్తూ ఉన్నాడు. దేవుడు కరుణించినాడు, మంచి వర్షాలు పడ్డాయి. కానీ ఈ కూటమి ప్రభుత్వం కనికరించట్లేదు రైతులు. మేము ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కు డిమాండ్కి ఒక వినతిపత్రం తీసుకొని పోయి రైతుల పక్షాన నిలబడి రైతులు రోడ్డు బాటను పట్టారు. 5 ప్రధానమైన డిమాండ్లతోటి ఈరోజు ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇస్తున్నాం. మొదటిది, తక్షణమే ఎరువుల కొరత నివారించాలి. మీరు కూటమి ప్రభుత్వంలో భాగస్వాములేగా. కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు కాకినాడ పోర్టు, గంగవరం పోర్టు, అక్కడ ఆయన ఊరికి కథలు చెప్పడం కాదు. మీరు డిమాండ్ ఎంత ఉంది, ఎంత సప్లై చేసారో చెప్పాలి. బేషరతుగా మార్కెట్ ద్వారా, రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు సప్లై చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతుందో వారి మీద ఉక్కుపాదం మోపాలి, వాళ్ళని శిక్షించాలి, కఠినమైన చట్టాలు వర్తింపజేయాలి. 3వది, మద్దతు ధర లేక 14 నెలల నుంచి అన్ని పంటలకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. మద్దతు ధర కల్పించాలి. ధరల స్థిరీకరణ నిధిని ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలి. మరి జగన్ ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధరలను స్థిరీకరించింది, అది తక్షణమే పునరుద్ధరించాలి. 4వది, అతి ప్రధానమైనది ఈరోజు ఉచిత పంటల బీమా, దాన్ని పునరుద్ధరించాలి. మళ్ళీ 5వది, అకాల వర్షాలు ఏదో కురిశాయో అకాల వర్షాలకు పంట నష్టం జరిగింది. ఎన్యూమరేషన్ ఇంతవరకు చేయలేదు. ఎన్యూమరేషన్ చేయండి. ఎన్యూమరేషన్ చేసి వాళ్లకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇవన్నీ ఏం పట్టట్లేదు ఈ యొక్క అగ్రికల్చర్ మినిస్టర్కు. కుంభకర్ణ నిద్రపోతూ ఉన్నాడు. ఆయన లేపే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నిద్రపోతూ ఉంటే లేకపోతే కానీ నిద్రపోతున్న అడిగితే నేపలేం. ఈయన మరి వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగడానికి ఒక్కరోజు కూడా ఆయనకు అర్హత లేదు. ఆదిమూలపు సురేష్ గారికి, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు మారెళ్ళ బంగారు బాబు గారికి, మన పార్లమెంటరీ పార్టీ కాన్స్టిట్యున్సీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారికి, యువ నాయకులు, రాష్ట్ర యువ నాయకులు మేరుగా చందన్ నాగ్ గారికి, మన రాష్ట్ర పార్టీ కార్యదర్శులు వై వెంకటేశ్వరరావు గారు, బొట్ల రామారావు గారు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాదిగ గారు, మన రాష్ట్ర పార్టీ జాయింట్ సెక్రటరీ పాలడుగు రాజు గారు, అదేవిధంగా నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్ గారు, మన రాష్ట్ర రైతు విభాగం నాయకులు మారెడ్డి సుబ్బారెడ్డి గారు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బట్ల సుబ్బారావు గారు, అదేవిధంగా మైనార్టీ నాయకులు మైనార్టీ జిల్లా అధ్యక్షులు సుల్తాన్ గారు, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, మహిళా నాయకురాళ్ళకి, మా రాష్ట్ర పార్టీ మహిళా నాయకురాలు రమణమ్మ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, సోదరులారా, రైతు సోదరులందరికీ మన ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు మనం రైతు భరోసా కేంద్రాలు అనేది దేశంలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసి, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుకి ఎంత భద్రత ఉండాలో అంత భద్రత కల్పించిన ప్రభుత్వం మంది. విత్తనాలు మన ప్రభుత్వానికి ముందు చేరిన రాజశేఖర రెడ్డి గారికి ముందైతే మనం ఆలోచించుకుంటే విత్తనాల్లో కల్తీలుండి పంట ఫెయిల్ అయితే రైతులు ఆరుగాలు శ్రమ చేసి పంట పండించి ఎరువులేసి దుక్కి దున్ని కౌళ్లు కట్టి సాగు చేసి తీరా కాపుకొచ్చేటప్పుడు కాపు ఫెయిల్ అయ్యేది. అంటే రైతుని ఏ విధంగా మార్కెట్ మోసం చేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు అర్థం చేసుకొని విత్తనాల కంపెనీల మీద కేసులు పెట్టి విత్తన చట్టం ఒకటి తీసుకొచ్చి అక్కడి నుంచి భద్రత మొదలు పెట్టాడు. ఆయన మొదటి అడిగేస్తే ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాల్లోనే సబ్సిడీ విత్తనాలు సకాలంలో అందించడం, వాళ్ళకి రైతు భరోసా డబ్బులు ఇవ్వటం, అదే మాదిరిగా ఎరువులు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారానే పట్టణాలకు వెళ్లి ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలను ఇవ్వటం, ప్రతి పంటకి క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చేసి పంట పండి ఒకవేళ విపత్కర పరిస్థితుల్లో ఫెయిల్ అయితే
క్రాప్ ఇన్సూరెన్స్ మన జిల్లాలో 5 లక్షలకు పైగా వచ్చిన రైతులు కూడా ఉన్నారంటే ఇది దేశంలోనే ఒక చరిత్ర. మరి ఈ చంద్రబాబు ప్రభుత్వం అలా లక్ష్మణ గిట్టుబాటు ధర రాలేదయ్యా, పంట పండిందంటే గుడ్డి నిద్రపోతుంది, రైతులను హేళన చేస్తారు, ఎక్కువ ఎవరు పండించుకున్నారంటారు. వ్యవసాయ దేశంలో, వ్యవసాయ రాష్ట్రంలో వ్యవసాయంగా మనకున్న ఏం ఆధారం? పక్క రాష్ట్రంలో వరి పండించాలంటే కింటాకు 500 రూపాయల ప్రభుత్వం అదనంగా ఇచ్చి ప్రోత్సహిస్తుంది. ఈ రాష్ట్రంలో ధాన్య సేకరణకే దిక్కు లేకుండా ఉంది, అసలు మద్దతు ధరకే దిక్కులు లేకుండా ఉంది. రేపు డ్యాముల్లో నిండిని వర్షాలు పడి డ్యాములు నిండితే రేపు ఎక్కడ సాగు చేస్తారని యూరియాని తగ్గించారు. యూరియా సక్రమంగా ఇస్తే పంట పండితే రేపు మళ్ళీ అది ప్రభుత్వం ధర ఇవ్వాల్సి వస్తుందని ఇప్పటి నుంచే తప్పుకునే కార్యక్రమం. ఇది మోసం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి రైతాంగం అంటే ఒక చులకన భావన, ఈ ప్రభుత్వానికి పేదలంటే ఒక చులకన భావన, ఈ ప్రభుత్వానికి సంక్షేమం అంటే ఒక చులకన భావన. అందుకే వీళ్ళు కార్పొరేట్లకే పెద్ద పేట వేస్తూ రైతులు నోళ్లు కొట్టి రైతుల భూములు కూడా అబద్ధం చెప్పి కార్పొరేట్లకు దారాదత్తం చేయడానికి అసలు ముందుంటారు. బ్రోకరేజ్ చేయడానికి వాళ్ళకి అంటగట్టి వాళ్ళకి ఇప్పించి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకునే ఆసక్తి రైతులను కాపాడటంలో లేదని సందర్భంగా మనం గుర్తించాలి. యూరియా సబ్సిడీ మీద వచ్చే యూరియా ఇవాళ 2 రెట్లు ఎక్కువగా మార్కెట్లో అమ్ముడుపోతుంది. సబ్సిడీ యూరియా బ్లాక్ మార్కెట్ కి ఎందుకు పోయిందో అరికట్టానికి నీ దగ్గర యంత్రాంగం ఉండి కూడా చూడనట్టుకున్నావు. యూరియా బ్లాక్ మార్కెట్ కి పోతే ఒక బస్తా యూరియాని కొనాలని రైతు పోతే ఇంకొక బస్తా కాంప్లెక్స్ ఎరువు కొనమంటున్నారు. దీని మీద అధిక ధర, కాంప్లెక్స్ ఎరువు మీద అధిక ధర పోటీ పెట్టి అమ్ముతుంటే ఇది రైతులను మోసం చేయడం. నువ్వు మొన్న 7,000 కొట్టావు, ఈ 7,000 యూరియాలు బ్లాక్ మార్కెట్ కే సరిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు రైతులు కొనుక్కునే ఎరువులకే బ్లాక్ మార్కెట్ సరిపోతుంది తప్ప రైతులకి ఇది ఇన్పుట్ సబ్సిడీగా అనిపించట్లేదు, రైతుల సంక్షేమానికి నువ్వు ఉపయోగించట్లేదు. ఇది మోసపూరితమని ఈ కార్యక్రమం మీద నిరసనగా రైతుల తరఫున మేము డిమాండ్లతోటి ఆర్డీఓ గారికి మనం ఇవ్వబోతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన నాయకులు కూడా మాట్లాడతారు. ఇప్పుడు వెంకటేశ్వరరావు. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.